నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య మెడిసిన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదం ప్రకారం హెడేక్ అంటే శిరోశూల అనేటువంటిది కేవలం ఒక లక్షణం మాత్రమే కాదు, అది శరీరంలోని వాత పిత్త కఫ దోషాల ఇంబ్యాలెన్స్కి ఒక స్పష్టమైన సంకేతం. నాడీ వ్యవస్థలో ప్రాణశక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మనకి హెడేక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. హెడేక్ రావడానికి కాజెస్ ఏంటి, దీనికి ఆయుర్వేదంలో ఏ రెమెడీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. తలనొప్పికి ప్రధానంగా మన లైఫ్ స్టైల్, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవే మెయిన్ కాజెస్. దీనికి ఆయుర్వేదం ప్రకారం వీటిని మనం 3 టైప్స్గా చెప్పచ్చు. ఒకటి, దీంట్లో వాతజనిత తలనొప్పి. అంటే మనం వాతజనిత తలనొప్పి అంటే దాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఎక్కువగా నైట్ షిఫ్ట్లు, తర్వాత వాళ్ళు నిద్ర లేకుండా, అంటే నిద్రలో ఏముంటుంది నైట్ షిఫ్ట్ మూలంగా, తర్వాత సరైన నిద్ర పట్టకపోవడం, తర్వాత అధిక ఒత్తిడి స్ట్రెస్, బాగా డిప్రెషన్ ఇది ఫీల్ అవడం, తర్వాత పొడి ఆహారం తీసుకోవడం, తర్వాత స్టమక్ అప్సెట్ అంటే మలబద్ధకం ఒకటి, ఈ ప్రధాన కారణాలు. దీనికి ఏంటంటే తల వెనుక చాలా తీవ్రంగా వస్తూ ఉంటుంది తలనొప్పి. దీన్ని మనం వాతజనిత తలనొప్పి అని దీన్ని వర్గీకరించారు. ఇప్పుడు పిత్త జనిత తలనొప్పి. జనిత తలనొప్పి అంటే ఎండలో ఎక్కువగా తిరిగిన వాళ్ళకి ఈ పిత్త జనిత తలనొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే కారం మరియు మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, తర్వాత మితిమిక్కిలి ఎక్కువగా కోపం అనేటువంటిది ఎక్కువగా రావడం, దీంతో వాళ్ళ యొక్క కణతలు, తర్వాత కళ్ళు ఇవన్నీ కూడా బాగా మంటతో కూడినటువంటి నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని మనం పిత్తజనిత తలనొప్పి అని. అలాగే కఫజనిత తలనొప్పి అంటే పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం, తర్వాత చల్లని ఆహార పదార్థాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువగా తీసుకోవడం, తర్వాత సైనస్ వల్ల ముక్కు బ్లాక్ అయ్యి తల బరువుగా అనిపించడం దీనికి ప్రధాన కారణాలు. దీనికి ఇంపాక్ట్స్ ఏంటి తలనొప్పి వల్ల, తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేటువంటి తలనొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక శారీరక మానసిక సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఈ దీర్ఘకాలికమైనటువంటి తలనొప్పి వల్ల మనకి ఏకాగ్రత లోపించడం, అలాగే తీవ్రమైనటువంటి చికాకు, అలాగే ఏదైనా పని చేయాలనేటువంటి కోరిక మనలో సన్నగిలటం, తర్వాత బాగా డిప్రెషన్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత కన్ను చూపు అనేది తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా వరకు మనం ఏం చేస్తాం, తలనొప్పి వచ్చిందంటే వెళ్ళిపోయి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, దాని మీద డిపెండెన్సీ అనేది మనకి ఎక్కువ పెరిగిపోయింది. అలా కాకుండా ఇప్పుడు 7,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అతి ప్రాచీనమైనటువంటి మర్మా థెరపీ అనేటువంటి ఒక విద్య, గుప్త విద్య ఉంది. దీన్ని ఉపయోగించి మనం తలనొప్పిని సమర్థవంతంగా ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు, భుజము, మెడ, వెనుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. ఈ తలనొప్పి నివారణకి ముఖ్యంగా మర్మస్థానాలు ఏంటి అనేది చూద్దాం. మొదటిది స్తపని మర్మం. ఇది 2 కనుబొమ్మల మధ్య మనకి ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. ఇక్కడ బొటన వేలుతో నెమ్మదిగా మనం ఒక 8 సెకండ్లు, అంటే 3 సెట్లు, 3 8 24 సెకండ్లు, అంటే దాదాపు ఒక హాఫ్ మినిట్ అక్కడ వృత్తాకారంలో సర్కిల్ మోషన్లో మదన చేయాలి. చేస్తే ఇది వాత సంబంధిత తలనొప్పి అయితే వెంటనే తగ్గుతుంది అనమాట. ఈ స్తపని మర్మం దగ్గర మనం ప్రెస్ చేసుకుంటాం. అలాగే శంఖ మర్మం కనుబొమ్మల చివర కణతల దగ్గర, టెంపుల్స్ దగ్గర ఉంటూ ఉంటుంది అనమాట.
ఇది 2 చేతుల యొక్క మన చూపుడు వేళ్ళని అక్కడ ఆ టెంపుల్స్ చివర ఈ కణతల దగ్గర పెట్టుకుని సున్నితంగా నొక్కడం వల్ల పిత్తజనిత తలనొప్పి అయితే అది తగ్గుతుంది. దీంతో కంటికి చాలా మంది కంటి అలసట అంటే ఎక్కువగా ల్యాప్టాప్ల మీద కూర్చుని తదేకంగా చూడటం వల్ల చిన్నపిల్లలకైనా కావచ్చు, లేదా పెద్దవాళ్ళకైనా కావచ్చు, లేదా ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఈ శంఖమర్మం. ఈ శంఖమర్మంలో ఉన్న బ్యూటిఫుల్నెస్ ఏంటంటే డ్రై ఐస్ వాళ్ళకి కొంతమందికి అసలు ఐలోంచి వాటర్ కూడా రాదనమాట. దాంట్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కళ్ళు దురదలు రావడం బాగా విపరీతంగా 2 చేతులతోటి వాళ్ళు ఇంకా ఎప్పుడు వాళ్ళు కళ్ళు మీదే ఉంటే వాళ్ళ చేతులు 2 ఇంకెలా నలపడానికి ట్రై చేస్తుంటారు అనమాట. దాని మీద కూడా ఈ శంఖమర్మం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి ఒక మర్మం, అతి ముఖ్యమైన మర్మం, ఏ రకమైన టెన్షన్ ఉన్నా, లేదా డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, విపరీతమైన తలపోటు, మైగ్రేన్ పెయిన్, తలంతా తీసుకెళ్లి మనం గోడ పెట్టి గుద్దేసుకోవాలి, అలా కొట్టుకుంటే కానీ మనకు తగ్గదనేటువంటి తలనొప్పిని కూడా తగ్గించేటువంటి అద్భుతమైన మర్మం క్రికాటికా మర్మం. ఇది మనకి మెడ వెనుక భాగంలో ఉంటుంది. పుర్రె మరియు మెడ 2 అంటే మన యొక్క స్కల్ తర్వాత ఈ మెడ కలిసేటువంటి మర్మస్థానంలో ఈ మర్మం ఉంటుంది. ఇక్కడ మన యొక్క 2 బటుకున వేళ్ళని అక్కడ పెట్టి ఆ మర్మం దగ్గర పెట్టి మసాజ్ లాగా ఎక్కువ గట్టిగా నొక్కకుండా చాలా సున్నితంగా చేసుకోవాలి. దీంతో ఈ టెన్షన్ సంబంధించిన హెడేక్, అలాగే మనం చెప్పుకున్నాం కదా ఇంత ముందర యాంగ్జైటీ, డిప్రెషన్, దీనికి సంబంధించిన తలనొప్పి ఏదైనా ఉంటే కూడా మనకి చాలా బాగా ఈ క్రికాటికా మర్మం దగ్గర మనం ఒత్తుకోవడం మూలంగా తగ్గుతుంది. అలాగే అధిపతి మర్మం. ఈ అధిపతి మర్మం మనకి హెడ్ పైన అంటే క్రౌన్ ఆఫ్ ద హెడ్ అంటే టాప్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం సున్నితంగా ఏదైనా ఈ మర్మాలు చేసినప్పుడు మనం ఏదైనా ఒక నూనె, కొబ్బరి నూనె కానీ, లేకపోతే ముడి నువ్వుల నూనె కానీ, లేకపోతే మన దగ్గర ఆలివ్ ఆయిల్, ఇది ఏదైనా కనుక మనం అక్కడ పెట్టుకుని మదనా చేయడం వల్ల నాడీ వ్యవస్థ చాలా ప్రశాంతం అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ సనాతన ధర్మంలో మనకి ఇదివరకు చాలా మంది మనకి చిన్నపిల్లలకి తలకి నూనె పెట్టి ఆయుష్ పట్టు అని చెప్పి అక్కడ చేతిలో నూనె పోసుకుని ఇక్కడ పెట్టారు అనమాట. ఈ ఆయుష్ పట్టు ఇక్కడ అని చెప్పి. అందుకని అది కూడా మనకి మనం చూసాం పూర్వకాలంలో చాలా మంది ఇళ్లలో చూసాం. ఇప్పుడంటే డాక్టర్లు మీరు అక్కడ ఇది పెట్టకండి, ఆయిల్ పెట్టకండి, ఆయిల్ పెడితే అది ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇది వరకు చాలా అంటే 40-50 ఇయర్స్ బ్యాక్ కనుక మనం వెళ్తే చాలా మందికి అక్కడ కొబ్బరి నూనె అనేది బాగా పెట్టేవారు ఆ ఆయుష్ పట్టు మీద. ఇది అధిపతి మర్మం అక్కడ అనమాట. అంటే దీని అందుకని క్రౌన్ ఆఫ్ ద హెడ్, అన్ని మర్మాలకి కూడా అధిపతి అన్నారు దీన్ని. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తలపోటు నివారించడం. మీరు ఈ మర్మాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవాలంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ని సందర్శించండి. ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆయుర్వేద మరియు మర్మ చికిత్స, అలాగే కైరోప్రాక్టిక్, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అలాగే నాడి సంబంధిత థెరపీలన్నీ కూడా మీరు ఇక్కడ పొందవచ్చు. అలాగే నిపుణులైనటువంటి వైద్యులు మీ యొక్క నాడిని బట్టి మీది వాతమా, పిత్తమా, కఫమా అనేటువంటి విశ్లేషించి ఆ తలనొప్పికి అసలు గ్రాస్ రూట్ ఏంటి అనే మూల కారణాన్ని అయితే గుర్తిస్తారు. ఇక్కడ ఈ మర్మా థెరపీ వల్ల మనం చేసుకోవడం మూలంగా ఇది చాలా సురక్షితమైనటువంటి థెరపీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి రావు. ఈ మర్మా థెరపీని మనం యాక్టివేట్ చేసుకోవడం మూలంగా దీంతో హోలిస్టిక్ హీలింగ్, సంపూర్ణ ఆరోగ్యమైనటువంటిది, కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి మూలికలతో ఇచ్చేటువంటి ఇక్కడ మసాజ్, డీప్ టిష్యూ మసాజ్ కూడా తలకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది తలనొప్పిని రాకుండా శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని అయితే మీకు కలుగజేస్తుందని చెప్పడంలో నేను సంశయించడం లేదు. సర్వేజన శుక్నభవంతు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.